వెల్కమ్ బ్యాక్ ది రాయగడ రైడర్ తెలుగు బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రాయగడ బస్ స్టాండ్ నుంచి రాయగడ ఫారెస్ట్ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీడియోలో అయితే మీకు ఫారెస్ట్ పార్క్ ఎలా ఉంటుందో, మనకి బస్ స్టాండ్ నుంచి ఫారెస్ట్ పార్క్కి ఎలా వెళ్ళాలో మొత్తం కూడా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇంకెందుకంటే వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. ఫ్రెండ్స్, మనకి రాయగడ ఈ ఓవర్ బ్రిడ్జ్ డౌన్లోనే రాయగడ బస్ స్టాండ్ అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మన ప్రయాణం అయితే స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి, అంతకని ఎక్కువ ఉండదు. పైన బోర్డులో చూడండి, కోరాపుట్ 108 కిలోమీటర్ అని ఉంది. మనకి కోరాపుట్ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి లెఫ్ట్ వచ్చేసరికి అయితే విశాఖపట్నం రోడ్డు అది. మనమైతే ఇప్పుడు కోరాపుట్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ అయితే మనం టర్నింగ్ తీసుకోవాలి. అదండి, ఇక్కడైతే ఇది మనకి రైతుల కాలనీ రోడ్డు అంటారు. ఈ రైట్ సైడ్ అయితే కొంచెం ముందుకెళ్ళి అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవడమే. ఫ్రెండ్స్, నాకు తెలిసి రాయగడలో ఏదైనా బెస్ట్ పార్క్ ఏదైనా ఉందంటే అది ఫారెస్ట్ పార్కేనండి. ఎందుకంటే నేనైతే చాలాసార్లు వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అదండి, మనకి ఎదురు కనిపిస్తుంది కదా టికెట్ కౌంటర్, అక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే మనకి ఒడిశా కదండి రాయగడ, అందుకే ఎటు చూసినా మనకి ఒడియాలోనే ఉంటాయి లెటర్స్. ఓకే, ఇంకా టికెట్ అయితే తీసుకున్నాం. 10 రూపాయలు అయింది మనిషికి, ఇద్దరికైతే 20 రూపాయలు. ఇప్పుడు పార్క్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పార్కులోకి అయితే వస్తాం. ఇంకా మొత్తం చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకేనా, పార్క్ మొత్తం గ్రీన్గా భలే ఉంది చూడండి. మనకి అటువైపు అయితే చిన్నపిల్ల ఆడుకునే బోటింగ్ గట్ట ఉంటుంది, తర్వాత చూద్దాం. అవన్నీ చిన్నపిల్ల ఆడుకునే యాక్టివిటీసే. మనకి ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చైర్స్ చూడండి, చాలా బాగా తయారు చేసి పెట్టారు, చాలా బాగున్నాయి కదా. ఇంకా ముందుకు వెళ్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా రాయగడ టూరిజం చేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. ఈ పార్క్ అయితే నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీలు కూడా చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీదకి వెళ్ళి అయితే చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా, ఈ పార్క్లో మీరు ఎటువైపు చూసినా కూడా మొత్తం కూడా మనకి ఒక ట్రైబల్ స్టైల్లో ఉంటాయండి. ఈ పైన కూడా చూడండి, బర్త్డే పార్టీలు చేసుకోవడానికి కావచ్చు, ప్రైవసీగా ఫ్యామిలీస్తో వచ్చి మాట్లాడుకోవడానికి కావచ్చు, దేనికైనా అనుకూలంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ సిట్టింగ్ అయితే. ఇక్కడ నుంచి మనం పార్క్ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. ఇదండి, భలే కనిపిస్తుంది. కాకపోతే చెట్లు అయితే అడ్డేసాయి, అడ్డకపోతే ఇంకా సూపర్గా కనబడును. ఫ్రెండ్స్, ఈ పార్క్ అయితే ఊరికి అనలేదండి, ఫారెస్ట్ పార్క్ అని. అందుకే చూడండి, లోపల మొత్తం కూడా ఒక అడవి స్టైల్లోనే ఉంటుంది, ఫారెస్ట్ స్టైల్లోనే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం సరదా సాయంత్రాలు గడపడానికి అయితే చూడండి ఎంత బాగుందో గ్రీనరీ, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే విశాలమైన ప్రదేశం ఉంది, తర్వాత వాళ్ళు ఆడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇది నైట్ అయితే స్టార్ అయితే లైటింగ్ వెలుగుతుందండి, అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్ని రకాల వస్తువులు పెట్టారో భలేగా ఉన్నాయి కదా. చిన్నపిల్లలతో వచ్చి చాలా బాగా గడపచ్చు ఇక్కడ. అదే కాకుండా మనకి చూడండి, ప్యూర్ గ్రీనరీతో చాలా అంటే చాలా అద్భుతంగా తయారు చేశారు విశాలంగా ఈ పార్క్ని అయితే. ఎటు చూసినా మంచి మంచి మొక్కలు, అక్కడక్కడ కూర్చోడానికి మంచి చైర్స్, తర్వాత మధ్యలో బుద్ధదేవుడి విగ్రహం. ఇదే కాకుండా ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. సరే, మనం ఇక్కడ ఉన్న వస్తువులు ఏదో ఒక వస్తువు అయితే ఎక్కిదాం ఇప్పుడు. ఓకేనా, ఇదైతే ఎక్కానండి, చూడండి భలేగా ఉంది మాత్రం. ఇది ఇలా తిరుగుతుంటే మనకి ఈ మేనా బజార్లు అంట ఉంటుంది కదా, బ్రేక్ డాన్స్ అలాగా. ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఎంటర్ అవుతున్నప్పుడు అయితే ఇక్కడ చిన్నపిల్ల ఆడుకోవడానికి ఒక బోటింగ్ అయితే ఉందని, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇదండి ఇక్కడ చిన్నపిల్ల ఆడుకోవడానికి బోటింగ్ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆ పడవలు గట్రా చిన్న సైజు చాలా అద్భుతంగా పిల్లలు ఎంజాయ్ చేస్తుండ్రు. అందుకే మీరు ఎప్పుడైనా సరదా సాయంత్రాలు గడపడానికి, వీకెండ్స్ టైంలో రావడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగా సూట్ అవుద్ది. మీ పిల్లలకైతే సరదాగా ఆడించి హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, రాయగడలో ఈ పార్క్ అయితే ఒక విధంగా కాదండి, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, అలాగే బర్త్డే పార్టీలు కావచ్చు, అన్ని విధాలుగా అయితే చాలా అంటే చాలా సూపర్ పార్క్ అండి ఇది. రాయగడలో అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ పార్క్ అని అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్, వాళ్ళు తీసుకునే 10 రూపాయలకి మనకి లోపల అయితే ఇన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అదే కాకుండా ఈ పార్కులో ఉన్నసేపు కూడా మీకు ఒక ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది ఒక్కొక్కసారి అయితే. ఫ్రెండ్స్, ఇదే కాకుండా మనకి నైట్ అయ్యేసరికి అక్కడ స్టార్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ స్టారు ఇంకా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న హార్ట్ సింబల్ అయితే లైటింగ్స్తో చాలా వైబ్రెంట్గా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి. అది చూడగానే మీకు ఫొటోస్ తీసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది.
నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి పార్క్ అయితే. మీకు ఈవినింగ్ టైం అవ్వచ్చు, డే టైం అవ్వచ్చు. ఇక్కడ చూడండి బుద్ధ విగ్రహం అయితే పెట్టారు, చాలా బాగుంది. ఈ బుద్ధ విగ్రహం పెట్టినట్టే పార్క్ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది నిజంగా. ఇప్పుడైతే చూడండి నైట్ అవుతుంది, అంటే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది కదా నైట్. మనకి లైట్స్ అయితే ఆన్ చేశారు. ఇంకొంచెం నైట్ అవుతున్న కోల్ది కూడా మీకు ఆ లైటింగ్ ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మనకి వీడియోలో అయితే మొత్తం మీకు చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీలో కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, ఇంకా ఇదండి మీకు చెప్పాను కదా. చూడండి నైట్ అయితే లైట్స్ ఎంత వైబ్రెంట్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి డే టైం అవ్వచ్చు, ఈవినింగ్ టైం అవ్వచ్చు, ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా సూపరు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా రాయగడ వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా ఇప్పుడు ఒకసారి వచ్చి ఉంటారు కదా, ఈ పార్క్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి, ఓకేనా. మనకి నైట్ టైం మాత్రం చాలా అద్భుతంగా ఉంది చూడండి. చలికాలం అంతా ఇంకా సూపరు. చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఫొటోస్ ఇక్కడ తీసుకుంటారు. ఫోటో షూట్కి కావచ్చు, మనం రిలాక్సింగ్ అవ్వడానికి కావచ్చు, అదే కాకుండా ఫ్రెండ్స్తో వచ్చి బర్త్డే పార్టీలు చేసుకోవడానికి కావచ్చు, ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా గడపడానికి కావచ్చు, ప్రతిదానికి కూడా ఈ పార్క్ అయితే చాలా అంటే చాలా సూటబుల్ పార్క్ అండి. ఇక్కడ చూడండి చిన్న జింక పిల్ల అయితే కట్టారు, పెయింట్ మొత్తం పోయింది. ఓకే ఫ్రెండ్స్, రాయగడ ఫారెస్ట్ పార్క్ అయితే చూసారు కదా. ఓకే, ఇంకా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, బాయ్ బాయ్.